హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే శుభవార్త చెప్పేశారు. ఆ శుభవార్త ఏంటి అంటే ఆసరా చేయూత పింఛన్లను కొత్తగా 2 లక్షలు విడుదల చేయబోతున్నారు. మరి ఈ పింఛను వృద్ధులకు, అలాగే దివ్యాంగులకు, ఇంకా 10 వర్గాల వారికి. మరి ఆ 10 రకాల వర్గాల వారు ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించి అయితే నా వీడియోలో తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27కు సంబంధించిన ఈ బడ్జెట్ని మార్చి 21న మన బట్టి విక్రమార్క గారు అయితే ప్రవేశపెట్టారు. మరి ఈ బడ్జెట్లో ఆసరా చేయూత పింఛన్లకు కొత్తగా 2 లక్షలు అప్లై చేసుకోవడానికి వీరు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ కొత్తగా విడుదల చేసిన 2 లక్షల పెన్షన్లను వృద్ధులకైతేనేమో 57 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ 57 సంవత్సరాలు నిండి ఉన్నట్లు ఆధార్ కార్డులో అంతే ఉండాలి. అలాగే రేషన్ కార్డు చూస్తే రేషన్ కార్డులో కూడా అంతే ఈ 57 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డులో 56, రేషన్ కార్డులో 57 ఉన్నా కూడా మీకు ఈ పింఛన్ అనేది రాదు. అలాగే దివ్యాంగులకు చూసుకున్నట్లయితే వీరికి 40% ఉన్నట్టు సదరం సర్టిఫికేట్ ఉండాలి వీళ్ళకి. అలాగే ఇందులో చెవిటి కానీ మూగవారికి కానీ 51% కన్నా ఎక్కువగా ఉన్నట్టు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ 40% అనేది మిగిలిన అందరు దివ్యాంగులకు వర్తిస్తుంది. ఓన్లీ ఈ చెవిటి మూగ వారికి మాత్రం 51%ని కలిగి ఉండాలి. అలాగే ఈ 10 వర్గాలలో వితంతువులకైతేనేమో వారి భర్త చనిపోయినట్టు వారికి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఒంటరి మహిళకైతేనేమో వారి హస్బెండ్ నుండి వాళ్ళు విడిపోయినట్టు, అలాగే డైవర్స్ సర్టిఫికేట్ కూడా వీరికి కంపల్సరీ ఉండాలి. లేదంటే వీరికి ఈ పింఛన్ అనేది వర్తించదు. అలాగే గీతా కార్మికులకు కానివ్వండి, లేదా చేనేత కార్మికులకి కానివ్వండి, లేదా బీడీ కార్మికులకు కానివ్వండి, ఈ 3 రకాల వర్గాల వారికైతే 50 సంవత్సరాలు నిండి ఉన్నట్లు ఆధార్ కార్డులో ఉండాలి. వీరికి 50 సంవత్సరాలు నిండి ఉన్నాయని, రేషన్ కార్డులో కూడా వీరికి 50 సంవత్సరాలు ఉన్నాయని ఉండాలి. ఆధార్ కార్డులో తక్కువగా ఉండి రేషన్ కార్డులో 50 సంవత్సరాలు ఉన్నా కూడా వీరికి ఈ పింఛన్ అనేది వర్తించదు. అలాగే HIV కానివ్వండి, లేదా మలేరియా బాధితులు కనుక ఉంటే వీరికి ఈ వ్యాధికి సంబంధించిన సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అంటే మీకు ఏ వ్యాధి ఉంది, ఏ వ్యాధితో మీరు బాధపడుతున్నారు అనే హాస్పిటల్ సర్టిఫికేట్ మాత్రం మీకు కంపల్సరీ ఉండాలి. అలాగే ఈ పింఛన్ను అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి అంటే మీ కుటుంబంలో ఎవరికి కూడా జాబ్ ఉండకూడదు. ఎగ్జాంపుల్, మీ కొడుకు జాబు ఉందనుకోండి, తల్లికి కానీ తండ్రికి కానీ ఈ ఆసరా చేయూత పెన్షన్ అనేది లభించదు. లేదా మీకు జాబ్ ఉన్నా కూడా మీ వైఫ్కు ఈ ఆసరా పెన్షన్ అనేది లభించదు. అలాగే రిటైర్మెంట్ అయిన వ్యక్తులకి కూడా ఈ పెన్షన్ అనేది లభించదు. అలాగే మీకు మంచిగా 4 ఎకరాల పొలం ఉందనుకోండి, పొలంలో ఒకవేళ మీకు వాటర్ ఉన్న పొలం అయిందనుకోండి, నీళ్ళు మంచిగా ఉన్నాయనుకోండి, సాగు భూమి ఉన్న భూమికి అయితేనేమో 4 ఎకరాలు ఉన్నవారికి కూడా ఇది అనేది వర్తించదు. అలాగే మీకు 7 ఎకరాల నర ఉందనుకోండి, మెట్ట భూములు అయితేనేమో వీరికి 7 ఎకరాల నర ఉన్నా కూడా వీరికి ఈ ఆసరా చేయూత పెన్షన్ అనేది లభిస్తుంది. అలాగే 4 చక్రాల వాహనాలు అంటే కారు కానివ్వండి, లేదా బస్సు కానివ్వండి, లేదా లారీ కానివ్వండి, ఏవి ఉన్నా కూడా మీకు ఈ ఆసరా చేయూత పెన్షన్ అనేది లభించదు. ఒకవేళ ఎవరైనా కారు ఉందనుకోండి,
కారు ఉండి వాళ్ళు జీవనోపాధి కారు అయితే మాత్రం వీరికి మాత్రం కంపల్సరీ ఈ ఆసరా చేయూత పెన్షన్ అనేది లభిస్తుంది. అలాగే 50 సంవత్సరాలు నిండిన వారు కూడా పెద్ద పెద్ద బిజినెస్‌లు చేస్తూ ఉంటారు కదా! వీళ్ళకి హోటలు ఉండడం గానీ, లేదా పెద్ద పెద్ద బస్సులు ఉండడం గానివ్వండి, ఏదైనా బిజినెస్ చేసే వారికి కూడా ఈ పింఛన్ అనేది లభించదు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా మన తెలంగాణలో ఉన్న 45 కోట్ల వృద్ధులకి గానీ, ఇలా ఎవరికైనా 10 రకాల వర్గాల వారికి ఈ వీడియో షేర్ చేసిన అందించిన వారు అవుతారు. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏవైనా మీకు డౌట్లు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి గానీ, మీ శ్రేయోభిలాషులకి గానీ వారికి ఈ వీడియో షేర్ చేయండి. వారిలో ఎవరైనా 50 సంవత్సరాలు నిండిన వారు ఉంటే ఈ కొత్త పింఛన్ లభిస్తుంది అని ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి అనే విషయాన్ని వారు తెలుసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో జరిగే వార్తా విశేషాలు గానివ్వండి, ఏపీలో జరిగే వార్తలు గానివ్వండి, అలాగే ఇండియాలో జరిగే వార్తా విశేషాలు గానివ్వండి, అలాగే ప్రపంచంలో జరిగే వార్తా విశేషాలు గానివ్వండి, ఎలాంటి లోపభూయిష్టమైన సమాచారం గాకుండా ఉన్నది ఉన్నట్లుగా మీకు నేను నా వీడియోస్ రూపంలో అయితే మీకు అందజేయడం జరుగుతుంది.